విశాఖ ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామీజీ నామినేషన్. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించిన పరిపూర్ణానంద. అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మోసం పార్టీ 2 సీక్వెల్ తో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేస్తోందన్న కేటీఆర్. చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ స్థానానికి రంజిత్ రెడ్డి నామినేషన్. 25వ తేదీన మరో సెట్ నామినేషన్ వేస్తానన్న గడ్డం రంజిత్ రెడ్డి. వెలిచాల రాజేందర్ కే కరీంనగర్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్. అధిష్టానం సూచన మేరకే నామినేషన్ వేశామన్న మంత్రి పొన్నాం ప్రభాకర్. హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర. గౌలిగూడ రామ్ మందిర్ లో కిషన్ రెడ్డి, రాజాసింగ్ ప్రత్యేక పూజలు. ఈదురుగాలులకు చెన్నూరులో నేలరాలిన మామిడి పంట. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్న మామిడి రైతులు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. తులంపై 1400 తగ్గిన బంగారం ధర. దేశవ్యాప్తంగా పెరిగిన ఎండ తీవ్రత. ఏపీలో 43 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక. రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల. ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ సెక్రటరీ. రేపటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర. ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్ షోలు. శివనామ స్మరణతో మార్మోగుతున్న నల్లమల్ల. సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్న ఆర్టీసీ. కొండగట్టు హనుమాన్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. అంజన్న దర్శనానికి 3 గంటల సమయం. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా ఉచిత పథకాలు హామీలిస్తున్నాయని, విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే తప్పు లేదన్న వెంకయ్యనాయుడు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి సతీష్ కు బామ్మ పాదాభివందనం. గతంలో సతీష్ తన ప్రాణాలను కాపాడారన్న వృద్ధురాలు. పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన. అర్ధరాత్రి సమయంలో కూలటంతో తప్పిన ప్రమాదం. ఓట్ల కోసమే ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. శ్రీరాముడిని కాంగ్రెస్ అవమానిస్తోందని ప్రధాని మోడీ ఆగ్రహం. పబ్లిక్ మీటింగ్ లో అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ స్టెప్పులు. ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనే పాటకు డాన్స్ చేసిన హేమంత. మరోసారి పెద్ద మనసు చాటుకున్న రెబల్ స్టార్ ప్రభాస్. తెలుగు దర్శకుల అసోసియేషన్ కి 35 లక్షల విరాళం ప్రకటన. ముంబైలో అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్. 6 కోట్లకు పైగా విలువైన గోల్డ్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. మలేషియాలో 2 హెలికాప్టర్లు ఢీ. 10 మంది నావికాదళ సిబ్బంది మృతి. మధ్యప్రదేశ్ విదిశాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. 7.5 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ఆలయ అలంకరణ. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక సర్కార్ నిరసన. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని ఆగ్రహం.